నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ లిఖితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం నగరంలోని స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ ఆవరణంలో గల లాజిస్టిక్ కౌంటర్ను ఆదివారం ఆర్టీసీ బోర్డు డైరెక్టర్ రాజారెడ్డి కమిటీ సభ్యులతో కలిసి సందర్శించారు. అనంతరం 1వ డిపో గ్యారేజ్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజా రవాణా అధికారి విజయ్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారం అందిస్తున్నారని తెలిపారు. ప్రజలకు మెరుగైన నమ్మకమైన సేవలు అందించేందుకు గాను కార్గో సేవలు ఏర్పాటు చేసినట్లు, వాటిని ప్రజల్లో విస్తృతంగా తీసుకువెళ్లి వాటిని ప్రజలు సద్వినియోగం చేసేలా పనిచేయాలని అధికారులు సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు రాజారెడ్డికి పూల బొకేలు అందజేసి ఘనంగా సన్మానించారు. సాలువా కప్పి సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అందించలేనంతగా ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారం అందించారని, 51,488 మంది ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారని, వారికి 11,880 కోట్ల జీతాలుగా చెల్లించారని గుర్తు చేశారు. సామాన్యులకు కూడా విలాసవంతమైన ప్రయాణం కలిగించాలన్న ఆలోచనతో 1000 ఎలక్ట్రిక్ బస్సులు, అలాగే 100 డీజిల్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. రాబో రోజుల్లో తమ సంస్థ దేశంలో నెంబర్ 1గా నిలుస్తుందన్నారు. కారుణ్య నియామకాల పెండింగ్ లేకుండా పూర్తి చేశామని చెప్పారు. ఉద్యోగులకు కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ కింద బీమా సౌకర్యం కల్పించామని, 40 లక్షల రూపాయల నుంచి 1,10,00,000 వరకు బెనిఫిట్ను అందిస్తున్నట్లు తెలిపారు. కార్గో సంవత్సర ఆదాయం 240 కోట్ల రూపాయలు అని, మరింతగా ఆదాయం పెంచుకున్నట్టుకు సూచనలు సలహాలు రాతపూర్వకంగా కార్గో కమిటీకి పంపాలని రాజారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిటిఎం కెవి రమణ, ఏజేఎం సురేష్, బోర్డు సెక్రటరీ ఈవి రెడ్డి, డిపో మేనేజర్లు శర్మ, పీబీఎంకే రాజు, నాయుడు, శ్రీనివాసరావు, పిఓ కృష్ణవేణి, ఏఓ రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బోర్డు డైరెక్టర్ ఏ రాజారెడ్డి దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ వారికి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో వి హరిశూర్ ప్రకాష్ అందజేశారు. ఆలయ విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ రాజారెడ్డికి తెలియజేశారు. ఈరోజు శ్రీ సూర్యనారాయణ స్వామివారికి భక్తుల నుంచి వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయ వివరాలను ఈవో ఒక ప్రకటనలో తెలిపారు. టికెట్ల రూపేణా 2,44,300 రూపాయలు, పూజలు విరాళాల రూపంలో 1,07,003 రూపాయలు, ప్రసాదాల రూపంలో 1,80,000 రూపాయలు శ్రీ స్వామివారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో వి హరిశూర ప్రకాష్ తెలిపారు. మోడీ ప్రభుత్వం రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలో నవంబర్ 6వ తేదీన నిర్వహించనున్న కార్మిక కర్షక సంఘీభావ దినం జయప్రదం చేయాలని అఖిలపక్ష రైతు కార్మిక సంఘాలు నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అఖిలపక్ష రైతు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ, నవంబర్ 6వ తేదీన దేశవ్యాప్త కార్మిక కర్షక సంఘీభావ దినం సందర్భంగా 1000 రోజుల విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి అభినందనలు తెలపండి, న్యూస్ క్లిక్ పై బనాయించిన అక్రమ కేసుల ఎఫ్ఎస్ఐఆర్ కాపీలను తగలబెట్టండి అని దేశవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు అంబేద్కర్ జంక్షన్ వద్ద నిర్వహించే కార్యక్రమంలో రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం 1000 రోజులు పూర్తి చేసుకుందని, ఈ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం ప్రజా ఉద్యమంగా, అన్ని ప్రజా సంఘాల ఉద్యమంగా నడుస్తుందన్నారు. దీనికి కేంద్ర బిందువుగా విశాఖ స్టీల్ ప్లాంట్లోని కార్మిక సంఘాలని కలిసి నడుపుతున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఉందన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం ఇతర అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటానికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందని, నిరంతరంగా పోరాటం జరుగుతున్నందున ఇప్పటి వరకు ప్రైవేటీకరణ చేయటం మోడీ ప్రభుత్వానికి సాధ్యం కాలేదన్నారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు, సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మనాయుడు, పి తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సత్యసాయిబాబా 98వ జయంతి వేడుకల సందర్భంగా ఆదివారం నగరంలోని స్థానిక బ్యాంకర్స్ కాలనీ సాయి మందిరంలో యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీకాకుళం శ్రీ సత్యసాయి సేవా సంస్థల సమన్వయకర్త సొర రామచంద్రరావు, యువజన విభాగం సమన్వయకర్త శివకుమార్ తో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ, రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఈ సేవలో యువత పాల్గొనడం అదృష్టంగా భావించాలన్నారు. ఎంతో మంది అభాగ్యులకు, నిరుపేద గర్భిణీ స్త్రీలకు, రక్తహీనత కలిగిన వారికి, ప్రమాదాలలో రక్తం కోల్పోయిన వారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఉచితంగా రక్తాన్ని అందిస్తూ నిస్వార్థమైన సమాజ సేవలో ముందుంటున్నట్లు తెలిపారు. ఆరోగ్యవంతమైన యువతి యువకులు ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొని ఇతరులకు ప్రాణదానం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సంవత్సరంలో 10 వరకు రక్తదాన శిబిరాలు నిర్వహించామని సుమారు 250 మంది దాతల నుండి రక్తాన్ని సేకరించి అవసరమైన వారికి అందజేయడం జరిగిందన్నారు. ఈ నెల 7వ తేదీన కోటబొమ్మాలి సత్యసాయి మందిరంలో 11వ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. శివకుమార్ మాట్లాడుతూ సాయి లిక్విడ్ లవ్ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బృందావనం కన్వీనర్ ఏ ప్రసాదరావు, జోనల్ కన్వీనర్ పప్పల నాగేశ్వరరావు, నేషనల్ నారాయణ సేవ ఇన్ఛార్జ్ అప్పారావు, బోయిన నరసింహమూర్తి, గ్రాండ్ షణ్ముఖ, శేఖర్, చరణ్, అప్పలరాజు, సుజాత, ప్రమీల, బ్లడ్ బ్యాంక్ మణికంఠ దాతలు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక పొన్నాడ వంతెన సమీపంలో గల ఇస్కాన్ ఆలయంలో ఆదివారం ఉదయం సత్సంగం కార్యక్రమం జరిగింది. సత్సంగం అనంతరం భక్తులు పెద్ద ఎత్తున పారవశ్యంతో హరినామ కీర్తనలు పాడారు. అనంతరం స్వామివారికి పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల తరువాత అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించగా భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మురళీధర్ ప్రభు మాట్లాడుతూ కలియుగంలో స్వామివారి నామస్మరణతోనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. భగవంతుడిపై పూర్తి నమ్మకంతో కలవాలని సూచించారు. ప్రతి ఆదివారం ఇస్కాన్ టెంపుల్ సత్సంగం అనంతరం భజన కార్యక్రమం ఉంటుందని, మధ్యాహ్నం అన్న ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఓటరు నమోదులో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఉండరాదని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాట్కర్ సంబంధిత అధికారులకు సూచించారు. ఆదివారం కొత్తూరులో ఆయన పర్యటించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 249, 250, 251, 247, 252 అలాగే 253 పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం పారాపురంలో ఓటర్ నమోదు స్పెషల్ డ్రైవ్ నమోదు ప్రక్రియ వివరాలను స్థానిక అధికారుల నుంచి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఒడిశా సరిహద్దు గ్రామాల్లో అక్రమంగా తయారు చేస్తున్న నాటుసారా స్థావరాలపై ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్పీ జిఆర్ రాధిక ఆదేశాల మేరకు ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ విజయ్ మణికంఠ ఆధ్వర్యంలో ఒడిశా పోలీసుల సహకారంతో ఒడిశా రాష్ట్ర సరిహద్దు గ్రామాలు అయిన చిన్న బుర్జోల, పెద్ద బుర్జోల, దుర్గం, ఏక్మర, మారంగి గ్రామాలలో అనధికారికంగా తయారు అవుతున్న నాటుసారా స్థావరాలపై సంయుక్త దాడులు నిర్వహించారు. దాడులలో 24,000 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. అలాగే ఆ స్థావరాలలో తయారైన 220 లీటర్ల నాటుసారాయిని కూడా ధ్వంసం చేశారని వారు స్పష్టం చేశారు. దాడులలో ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్లు డి అనిల్ కుమార్, బి మురళీధర్, బి నరసింహమూర్తి, కె లక్ష్మీనాయుడు, సబ్ ఇన్స్పెక్టర్లు వి వేణుగోపాల్, జె సంధ్యారాణి, కె కృష్ణారావు, ఎస్ఈబి సిబ్బంది, ఒడిశా పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం స్థాయిలు తీవ్ర స్థాయికి చేరాయి. దీనితో ప్రాథమిక పాఠశాలలకు ఈ నెల 10 వరకు సెలవులను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 6 నుండి 12వ తరగతులను ఆన్లైన్ క్లాసులు నిర్వహించవచ్చునని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో నవంబర్ 5 వరకు ప్రాథమిక పాఠశాలను మూసివేయాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీలో కాలుష్య స్థాయిలు మరింత తీవ్రం కావడంతో సెలవులను పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. వరుసగా 6వ రోజైన ఆదివారం కూడా ఢిల్లీ వ్యాప్తంగా పొగమంచు కమ్మేసింది. ఆదివారం ఉదయం నాటికి వాయు నాణ్యత ప్రమాణం సూచిక 460గా ఉంది. దీంతో వృద్ధులు, చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ ఫెడరేషన్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి కాంతారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం స్థానిక ఎన్జీఓ హోంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యాశాఖ పరిధిలో సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందరికీ మినిమం ఆఫ్ టైమ్ స్కేల్ హెచ్ఆర్ఏ డిఏ అమలు చేసి వేతనాలను పెంచాలని కోరారు. అలాగే పదవి విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. సీఎం ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చలేదని, చేస్తామని చెప్పడమే తప్ప వాస్తవంగా చేయడం లేదని వాపోయారు. జీతాలు పెంచామన్నప్పటికీ ఎంతవరకు పెరిగిన జీతాలు అందలేదన్నారు. డిసెంబర్ నెలలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు వెళ్లనున్నట్లు తెలిపారు. సమావేశంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ యూనియన్ నాయకుడు లోకేష్, ఎంఐఎస్ యూనియన్ లీడర్ పైడి మురళీకృష్ణ, జయభారతి, శారద, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సవలావరపు వెంకటరమణ మాదిగా పాల్గొని బిఎల్ఓలకు సహకారం అందించారు. నగరంలోని స్థానిక పిఎస్ఎన్ఎం స్కూలులో నిర్వహించిన బూత్ నెంబర్ 180, 181లో ఓటర్ల లిస్టు వెరిఫికేషన్ కార్యక్రమం ఈరోజు జరగగా పాల్గొన్న రమణ మాదిగ డబుల్ ఎంట్రీలు, చనిపోయిన వారి పేర్లు తీసివేయాలని సూచించారు. లిస్టులో ఉన్న పేర్లను అధికారులకు తెలియజేశారు. అలాగే కొత్త ఓటర్ల అప్లికేషన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బూత్ ఇన్ఛార్జ్, పోలింగ్ బూత్ ఆఫీసర్స్ ఉన్నారు. ఓటరు నమోదు స్పెషల్ డ్రైవ్ను జిల్లా కలెక్టర్ శనివారం సాయంత్రం పరిశీలించారు. ఎన్టీఆర్ మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్ను శనివారం పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాట్కర్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఓటర్ తొలగింపులు, చేర్పులు వంటి అభ్యంతరాలు నమోదును పరిశీలించారు. మహిళలు, పురుషుల ఓటర్ల మధ్య వ్యత్యాసం గురించి ఆరా తీశారు. బూత్ లెవెల్ అధికారులకు ఫారం 6, 7, 8 ద్వారా
వాటిని సరిచేసుకునే అవకాశంపై సలహాలు సూచనలు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ మాట్లాడుతూ వాటర్ లిస్టులను ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని, వాటిలో తొలగింపులు, చేర్పులు వంటి అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలన్నారు. ఫారం 7-8 ద్వారా వాటిని సరిచేసుకునే అవకాశం ఉందని, ముసాయిదాలోని క్లెయిమ్లు, అభ్యంతరాలను అక్టోబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు స్వీకరించడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 26 నాటికి వాటిని పరిష్కరించడం జరుగుతుందని, 2024 జనవరి 5న తుది జాబితా ప్రచురణ సిద్ధం అవుతుందని ఆయన అన్నారు. ఓటర్ల జాబితాలో అభ్యంతరాలుంటే తెలియజేస్తే వాటిని సరిదిద్దుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, శుద్ధమైన ఓటర్ల జాబితా తయారీకి ప్రజలు సహకరించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లాలో జీడి మామిడి సాగు చేస్తున్న రైతులు యాజమాన్య పద్ధతులు చేపట్టాలని జిల్లా ఉద్యాన వనాధికారి రత్నాల వరప్రసాద్ పేర్కొన్నారు. అత్యధిక వాణిజ్య విలువల ఆదాయ వనరులు సమకూర్చే పంటలలో మామిడి, జీడి మామిడి ప్రధానమైనవని, జిల్లాలో మామిడి కన్నా జీడి మామిడి ఎక్కువగా సాగు అవుతుందని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మామిడి కన్నా జీడి మామిడికి మార్కెట్ సదుపాయం ఉండడంలో ఎక్కువగా దీనిపైన జిల్లా రైతులు ఆధారపడుతున్నారని తెలిపారు. ఈ పంటలు అధిక దిగుబడులు ఇవ్వాలంటే పూత దశలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో జీడి మామిడి 52,000 ఎకరాలు, మామిడి 5,000 ఎకరాలలో సాగు చేస్తున్నారని తెలిపారు. శీతాకాలంలో పూతకు వచ్చే మామిడిపై వాతావరణం ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు, దట్టమైన పొగమంచు ప్రభావం అధికంగా ఉంటుందని, దీంతో పూత వచ్చిన ముడుచుకుపోయి దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉందన్నారు. నాప్థలిన్ ఎస్టిక్ ఆమ్లాన్ని నీటిలో కలిపి చెట్టు బాగా తడిసేలా పిచికారీ చేయాలని, దీనివల్ల పూత పూర్తిగా విచ్చుకొని పిందులు కట్టే అవకాశం ఉందన్నారు. జీడి మామిడిలో కాండం, వేరు, తొలుచు పురుగు మరియు పుష్పగుచ్చాలను ఆశించే టీ దోమ, అతి ముఖ్యమైన చీడ పురుగులు సాధారణంగా కాండం, వేరు, తొలుచు పురుగు నిర్లక్ష్యం చేయబడిన గింజల ద్వారా పరివర్తనం చేయబడిన ముదురు తోటలను మాత్రమే ఆశిస్తుందని, 7 సంవత్సరాలు ఆపై వయసు గల చెట్ల కాండం మొదలు భూమిపై కనబడే వేర్లు సన్నని ఇనుప వైర్లతో చేసిన బ్రష్ తో బాగా రుద్ది ఆ తరువాత బాగా తడిచేలా 5% వేప నూనె ద్రావణాన్ని 4 నెలలకు ఒకసారి చొప్పున సంవత్సరంలో 3 సార్లు పిచికారీ చేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 139 కేంద్రాల్లో ఈ నెల 4-5 తేదీల్లో ప్రత్యేక ఓట్ల గుర్తింపు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించామని సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఏసీపీ ఐవి రమణమూర్తి తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలో పలు పోలింగ్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఎల్ఓలు అందరూ వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల నుండి వచ్చిన అభ్యంతరాల స్వీకరణ, అలాగే వాటిని సమగ్రంగా పరిశీలన చేశామన్నారు. అర్హులైన 18 ఏళ్లు నిండిన యువకులు కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. శ్రీకాకుళం నగరంలో 139 పోలింగ్ కేంద్రాల పరిధిలో 1,41,762 ఓట్లు ఉన్నాయని, స్వేచ్ఛగా సజావుగా ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రధాన పాత్ర పోషిస్తుందని, అందువల్ల సమాగమైనటువంటి పరిశీలన చేసి ఆరోగ్యకర వాతావరణంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా తయారు చేయడం జరిగిందన్నారు. బూత్ లెవెల్ అధికారులకు ఫారం నంబర్ 6, 7, 8 ద్వారా సరిచూసుకొని అవకాశం ఉందన్నారు. డిసెంబర్ 9 వరకు కొత్త ఓటర్ల నమోదు జరుగుతుందని, జనవరి 5వ తేదీ నాటికి తుది జాబితా తయారవుతుందన్నారు. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శక తరహాలో ఓటర్ల జాబితా తయారు చేయడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్క ఓటరు ఎన్నికల సంఘం వారి ఆదేశాల మేరకు తక్షణమే ఓటర్లుగా నమోదు కావాలని, తద్వారా ఎంతో పవిత్రమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని రమణమూర్తి కోరారు. ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో బిఎల్ఓతో 21వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పట్నాల పార్వతీశం పాల్గొని ఓట్ల వివరాలను సేకరించారు. ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లు, అలాగే పాత ఓటర్లు అందరూ డివిజన్ పరిధిలో ఉన్నారా లేదా అని డివిజన్ ప్రజలతో బిఎల్ఓతో కలిసి 21వ డివిజన్ ఇన్ఛార్జ్ పట్నాల పార్వతీశం పరిశీలించారు. పూర్తి వివరాలను బిఎల్ఓకు అందజేశారు. ప్రజల సమక్షంలో అన్ని విషయాలను తెలుసుకున్నారు. మరణించిన వారి ఓట్లను తొలగించాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బిఎల్ఏ బాసిన వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక ప్రైవేట్ కళాశాలలో తెలుగు రచయితల వేదిక అధ్యక్ష కార్యదర్శులు ఉత్తరావళి నాగేశ్వరరావు, రఘుపాత్రిని వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో 86వ నెలవారీ సాహితీ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 15 మంది కవులు పాల్గొని తమ కవితలు చదివి వినిపించారు. అనంతరం ప్రముఖ రచయిత కవి బగాది వెంకట్రావు వచన కవిత్వం అభివ్యక్తి అనే అంశంపై చేసిన సాహితీ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. కవి సమ్మేళనంలో కవులు సాహితీ ప్రసంగం చేశారు. తులసి ఆకులతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
తులసిలో యూజినాల్ ఉంది. చిన్న మొత్తంలో యూజినాల్ కాలేయంలో టాక్సిన్ పేరిత నష్టాన్ని నివారిస్తుంది. కానీ అధిక మోతాదులో తీసుకుంటే మాత్రం కాలేయం దెబ్బతినడం, వికారం, విరోచనాలు, వేగవంతమైన హృదయ స్పందన, మూర్ఛలను కలిగించే అవకాశం ఉంది. ఇకపోతే తులసితో కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. తులసి ఆకుల్లో కొద్దిగా కర్పూరం కలిపి మెత్తగా నూరి మొటిమలు, నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు, సోబి మచ్చలపై లేపనం చేస్తుంటే అవి త్వరగా తగ్గిపోతాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఒక్కొక్క స్పూన్ వంతున తులసి రసం, అల్లం రసం, తేనె కలిపి తీసుకుంటూ ఉంటే మంచి ఆకలి కలుగుతుంది. ఒక గ్లాసు నీటిలో 20 తులసి ఆకులు, 20 పుదీనా ఆకులు, చిన్న అల్లం ముక్క, పావు స్పూన్ జీలకర్ర, వాము, ధనియాల చూర్ణం కలిపి సగం గ్లాస్ కషాయం మిగిలేలా మరిగించి గోరువెచ్చగా అయిన తరువాత వడబోసి సగం నిమ్మబద్ద రసం, 1 స్పూన్ తేనె కలిపి రోజుకు ఒకసారి తాగుతుంటే దురదలు, దద్దుర్లు తగ్గుతాయి. జీర్ణాశయ దోషాలు తొలగి జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. పైత్యం, వికారాలు తగ్గుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. వారానికి 2 సార్లు పరగడుపున 5 తులసి ఆకులు, 3 మిరియాలు కలిపి నమిలి మింగుతుంటే మలేరియా వ్యాధి సోకకుండా రక్షణ కలుగుతుంది. తులసి రసాన్ని ఒంటికి పట్టించుకుంటే దోమలు దరిచేరవు. రోజుకు ఒకసారి 4-5 స్పూన్ల తులసి రసంలో 1 స్పూన్ తేనె కలిపి సేవిస్తుంటే క్రమంగా మూత్రపిండం, మూత్రకోశ, మూత్రాశయాలలోని రాళ్ళు కరిగిపోతాయి. నీటిలో ఎండించి వస్త్రగాలితం పట్టిన తులసి ఆకుల చూర్ణాన్ని 1/2 స్పూన్ వంతున ఉదయం, సాయంత్రం తగినంత తేనె కలిపి తీసుకుంటే ఇదే చూర్ణాన్ని ముక్కు పొడుములో పీలుస్తుంటే జలుబు, ముక్కు దిబ్బడ, తుమ్ములు, శిరోభారం, సైనసైటిస్ తదితర వ్యాధులు తగ్గుతాయి. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ జీవికి సృష్టించే శక్తి లేదు. సృష్టించేది శక్తి కాదు, చైతన్యం కాబట్టి. ప్రమిదలో జ్యోతి చమురు తగ్గే కొలది ఎక్కువ వెలుగునిచ్చును. చమురు పోయమని కాదు, ఆనందంగా అంతమవుతున్నాను అని. అది గ్రహిస్తే జీవిత పరమార్థం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.